ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈరోజు ఆగస్టు 10వ తారీఖున తిరుమల కొండపైన ప్రస్తుతం అయితే దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య అనేది దాదాపు 1,00,000 మంది పైగా ఉన్నారు. ఇప్పటికీ కూడా తిరుమల కొండపైన రష్ ఎక్కువగానే ఉంది. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి ఉండంగా క్యూ లైన్లో నుంచి నారాయణగిరి షెడ్ల నుంచి మొత్తం క్యూ లైన్లో మొత్తం భక్తులు దాటేసి అవుట్ సైడ్ బయట షెడ్ బయట కూడా భక్తులు అయితే వేచి ఉండడం జరుగుతుందండి. సో దయచేసి మరో 2 రోజుల్లో రేపు సోమవారము మంగళవారము తిరుమల దర్శనానికి రావాలి, ఫ్రీ దర్శనానికి రావాలి, టికెట్ లేని భక్తులు దర్శనం చేసుకోవాలి అనుకుంటే దయచేసి ఈ విషయం తెలుసుకొని రావాల్సిందిగా చిన్న రిక్వెస్ట్. ఎందుకు అంటే చాలామంది భక్తులు దర్శనం టికెట్ లేకపోయినా కూడా తిరుపతి వచ్చి సర్వదర్శనము లేదా దివ్య దర్శనం టోకెన్లు తీసుకుంటారు. ఆ టోకెన్లు లేని భక్తులు కూడా తిరుమల కొండపైన డైరెక్ట్గా VQC1 VQC2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వెళ్ళి సర్వదర్శనం టికెట్ లేకపోయినా మామూలు శ్రీగు దర్శనం లైన్లో నించొని దర్శనం చేసుకుంటారు. సో ఇటువంటి పరిస్థితిలో ప్రస్తుతం అయితే దాదాపు 26 నుంచి 30 గంటల దర్శన సమయం పట్టే అవకాశం అయితే ఉన్నది. దానికి సంబంధించిన అప్డేట్ నేను చదువుతున్నా చూడండి. ఫుల్ రష్ ఇన్ తిరుమల, ఆల్ కంపార్ట్మెంట్స్ ఫిల్డ్ అండ్ క్యూ లైన్స్ ఆర్ అవుట్ సైడ్ షెడ్స్. కైండ్లీ నోట్ దిస్ అండ్ ప్లాన్ తిరుమల దర్శన్ ఫర్ నెక్స్ట్ 2 days. ఓకేనా? అనుకోకుండా ఈ మధ్యకాలంలో ఇంత క్యూ అనేది ఈ మధ్యకాలంలో ఒక గత 2 నెలల నుంచి అయితే లేదు. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకొని వేరే వారికి ఈ వీడియోని షేర్ చేస్తే వారికి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే క్యూ లైన్ అనేది భయంకరంగా క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు అన్నీ దాటి షెడ్లు బయట ఉన్నటువంటి షెడ్లన్నీ కూడా దాటేసి లైన్ అనేది బయట తిరుమల దారిలో అంటే రోడ్డుపైకి వచ్చేసారనమాట భక్తులు. దయచేసి ఈ విషయం తెలుసుకొని ప్లాన్ చేసుకోండి. ఇబ్బంది పడతారు. టికెట్ లేకపోయినా, టికెట్ ఉన్నవారికే చాలా కష్టం, ఇంకా లేనివారు అన్ని గంటల క్యూ లైన్లో నించడం అంటే చాలా కష్టము. టీటీడీ యాజమాన్యం వారు మీకు తాగునీరు, అన్నప్రసాదం ట్రస్ట్లో మీకు అన్ని సదుపాయాలు ఇచ్చినా కానీ, క్యూ లైన్లో మీకు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ 30 గంటల దర్శనం క్యూ లైన్లో నించునే పరిస్థితి అయితే రాబోయే 2 రోజుల్లో ఉంది. ఈ రోజు మరీ ఎక్కువగానే ఉంది. దయచేసి అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. సో మరొక లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు నేను రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.